చక్కెర ధరలు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో చక్కెర లభ్యతని పెంచడం, ధరలని అదుపులో ఉంచడం లక్ష్యంగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఇటీవల చక్కెర ధరలు రోజు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలపై ఈ భారం పడకుండా చక్కెర ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సీజన్లో మార్కెట్లో చక్కెర లభ్యతను పెంచి ధరలు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపుతూ స్టాక్ పరిమితులు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఏ చక్కెర వ్యాపారి కూడా 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదు. ఒకేసారి 4000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఆగస్టు 1, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటాయి. దీనివల్ల సామాన్య వినియోగదారులకు, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి లాభపడాలని చూసే వ్యాపారులకు ఇది పెద్ద చెక్ అవుతుంది. ఇకపై ప్రతి హోల్సేల్, రిటైల్ వ్యాపారి తమ వద్ద ఉన్న చక్కెర నిల్వల వివరాలను వారానికోసారి తప్పనిసరిగా ప్రభుత్వ అధికారిక పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా వివరాలు దాచినా లేదా నిల్వల పరిమితి దాటినా సహించేది లేదని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ కొత్త నియమాలను వ్యాపారులు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే రాబోయే రోజుల్లో వారిపై మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.